మ్యాచ్ ఆడడానికి అయితే ట్రాక్టర్ వేసుకొని మరీ వచ్చాడు వాహనం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే అంటే మనం ఎర్లీగా గ్రౌండ్ లో ఉండాలి, కానీ నేను మాత్రం సండేని కూడా మండే అనుకుని లేట్ గా లేచా. రెడీ అయ్యేసరికి టైం అయిపోయింది. ఇంకా షూస్ జెర్సీ వేసుకొని రాకెట్ స్పీడ్ లో గ్రౌండ్ కి వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి వామ్ చేస్తున్నాను అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళాక సీన్ వేరే అయింది. గ్రౌండ్ కి రీచ్ అయ్యేసరికి మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. నేను వచ్చేసరికి మా వాళ్ళ వికెట్స్ పడిపోయాయి. నేను అనుకున్నా నేను వచ్చాక లక్ మారుతుందని, కానీ లక్ కూడా నన్ను వచ్చేసి రివర్స్ గేర్ వేసింది. ఈ రోజు అయితే నేను ఫిక్స్ అయిపోయా, నేను మ్యాచ్ లో దిగాక మ్యాచ్ రాతనే మార్చేయాలని చెప్పి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామూలుగా అయితే ఈరోజు సండే, అందరికి సండే అంటే రెస్ట్ తీసుకుంటారు, బట్ మాకు మాత్రం ఈరోజు మ్యాచ్ డే. మ్యాచ్ ఆడడానికి మేము అందరూ వచ్చాం. మా వాళ్ళు అందరూ స్టార్ట్ కూడా చేసేసారు. చూడండి, ఆపోజిట్ టీం కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే తీసుకున్నారు. మా టీం బ్యాటింగ్ అయితే రెడీ అయిపోయారు. మా ఓపెనర్ బ్యాట్స్మెన్ అడుగుతాం ఎన్ని రన్స్ కొడతాడు అలా. ఎన్ని రన్స్ కొడతావన్నా? మా టాప్ బ్యాట్స్మెన్ మా టీం కి మొత్తానికి చెప్పు, ఎన్ని రన్స్ కొడతావు? పిచ్ అనుకూలించి ఈరోజు మా టైం బాగుంటే ఒక 50 రన్లు కొట్టగలను. టీం కి నాన్ స్ట్రైక్ బ్యాట్స్మెన్ ఎన్ని రన్స్ కొడతావు చాణక్య? 30+ రన్స్ కొడతాను ఆశిస్తున్నా. మ్యాచ్ ఆడడానికి అయితే ట్రాక్టర్ వేసుకొని మరీ వచ్చాడు వాహనం వేసుకొని. మా తిరుపతి అన్న లెజెండ్. మ్యాచ్ స్టార్ట్ అయిన ప్రతిసారి వచ్చేది లేట్ గా వస్తాడు, కానీ అన్ని బ్యాటింగ్ కావాలి బౌలింగ్ కావాలని చెప్పి అడిగే ప్రతి ఏకైక వ్యక్తి ఆర్కే సార్. ரொம்ப కష్టం బ్రో. ఏదమ్మా 7 రన్లకే అవుట్ అయిపోయినావు, ఎందుకు? పిచ్ ఏమైనా బాగాలేదా లేకపోతే ఏంది, ఏం ప్రాబ్లం? 7 రన్లకే అవుట్ అయిపోయినా. దగ్గర నుంచి మేము 50 ఎక్స్పెక్ట్ చేసాం. అసలు పిచ్ చాలా బౌన్సీ ఉంది, రెడ్ సాయిల్ కాబట్టి బాల్ అనుకున్న దానికన్నా ఎక్కువగా బౌన్స్ అవుతుంది. ఏంటి బాబన్నా, ఇంకోసారి అనుకున్న దానికన్నా ఎక్కువగా బౌన్స్ అవుతుంది. అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఆర్సీబీ టీం కొట్టిన హైయెస్ట్ స్కోర్ ఉంది కదా 49. దాటిపోయాం యాక్చువల్ గా. దాటిపోయారా? కంగ్రాట్స్, అది చాలు కదా మనకి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 20 ఓవర్స్ మ్యాచ్ ఓన్లీ మేము 13 ఓవర్స్ మాత్రమే ఆడాం. ఇంకా 7 ఓవర్స్ మిగిలాయి, ఎందుకంటే మేము 79 కి ఆల్అౌట్ అయిపోయాం. మేము బ్యాటింగ్ చేయడానికి వచ్చాం అనుకున్నాం, కానీ బౌలింగ్ ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోయాం. 79 రన్స్ చూసి స్కోర్ బోర్డ్ కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. బ్యాటింగ్ అయ్యాక స్కోర్ బోర్డ్ చూసే రియాక్షన్ 79. సరే, ఇప్పుడు బాల్ తో అయినా ఏమైనా మ్యాజిక్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయా. నా బౌలింగ్ చూసి మా టీమ్మేట్సే బ్యాటింగ్ లో స్కోర్ రాలేదు, కానీ బౌలింగ్ లో మాత్రం ఫుల్ కోపం మాత్రం చూపిస్తున్నాడు అనుకున్నారు. ఒక ఓవర్ అయ్యాక నాకు అనిపించింది మన స్కోర్ తక్కువ అయినా పర్వాలేదు, స్పీడ్ మాత్రం తగ్గలేదని. మ్యాచ్ రిజల్ట్స్ పక్కన పెడితే నా బౌలింగ్ హైలైట్స్ కి మాత్రం సెపరేట్ ఫ్యాన్ పేజే క్రియేట్ అయ్యింది. మా టీమ్ స్కోర్ 79 అయితే నా కాన్ఫిడెన్స్ కూడా 79. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకో ట్విస్ట్, ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. మార్నింగ్ సన్ ఏమో మామూలుగా లేదు, ఒక్కసారిగా ఈవినింగ్ క్లౌడ్స్ ఎంట్రీ ఇచ్చాయి. గాలి స్టార్ట్ అయ్యింది. నేను అనుకున్నా ఈ నేచర్ కూడా మేము ఓడిపోవడం తట్టుకోలేకపోతుంది అని. నెక్స్ట్ సండే మళ్ళీ ట్రై చేస్తా, కానీ ఫస్ట్ టార్గెట్ గెలవడం కాదు, గ్రౌండ్కి టైంకి రీచ్ అవ్వడం. సార్ నా బైక్ మీద పెట్రోల్ ఫ్రీ అనుకొని గ్రౌండ్ అంతా సర్వే చేస్తున్నాడు. మ్యాచ్ అయితే నన్ను మస్క ఓడిపోయింది. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకో.